నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు కోటిలింగాలు పుణ్యక్షేత్రము చూపిస్తానండి. ఇది బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరు నుంచి కూడా 110 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది దాదాపు కేజీఎఫ్ దగ్గరగా ఉంటుంది. ఈ శివలింగాలు చూడండి, చూస్తుంటేనే కడుపు నిండిపోయేటట్టు అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయో. కోటిలింగ క్షేత్రం కోలార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం అండి. ఇది కమ్మ సంద్ర గ్రామము. కోటిలింగేశ్వర ఆలయము ఉంది. దీనిలో ఈ కోటి లింగాలు ఉన్నాయండి. ఈ ఆలయాన్ని 1980లో స్వామి సాంబశివమూర్తి నిర్మించినారు. మొదట లింగాన్ని 1980లో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆలయంలో అనేక లింగాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతలకు సంబంధించిన 11 ఇతర ఆలయాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, లింగాలు చిన్నవి, పెద్దవి, రకరకాలుగా ఉన్నాయండి. మనము అమౌంట్ కడితే అక్కడే ఉంటాయి లింగాలు. సైజు బట్టి వాటికి రేట్స్ ఉంటుంది. మనము అక్కడ కూడా ప్రతిష్ఠించవచ్చునండి. ఇలానే అందరూ లింగాలు పెట్టి ఇలా దాదాపు 90 లక్షలు అయ్యాయి. ఇక్కడ 20 ఎకరాల స్థలం కూడా ఉందండి. ఇది మేము మా బంధువులు కలిసి వెళ్ళాము. చూడండి ఎంత దూరమో ఉంది ఇది. మనం ప్రతిష్ఠించిన అన్ని విగ్రహాలకు కూడా పూజారులు పూజలు జరిపిస్తుంటారంటే ఇక్కడ లింగాలకి వాటికంతా కూడా అక్కడ కలర్సు వేశారు. లింగాలన్నీ బ్లాక్లో ఉన్నాయి. ఆసియాలోని అతి పెద్ద మరియు ఎత్తైన శివలింగము ఇక్కడ ఉంది. ఈ ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరము 2 లక్షలకు పైగా జనము ఇక్కడికి వస్తారండి. ఇక్కడ చూడండి, 108 అడుగుల ఎత్తుందండి. ఇది పెద్ద శివలింగము. అలాగే ఇక్కడ చూడండి, నంది కూడా 32 అడుగుల ఎత్తు ఉండే బసవన్న విగ్రహం. చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ ఎటు చూసినా లింగాలేనండి. ఇక్కడ మంజునాథ సినిమా కూడా తీశారు. మహాశివరాత్రి ఒక ప్రత్యేకత అండి. ఇక్కడ చూడండి, ఈ లింగానికి కూడా మన దగ్గర అభిషేకం చేయిస్తున్నారు. అక్కడ ఈ పవిత్రమైన శివరాత్రి రోజున ఇక్కడ చాలామంది దర్శించుకుని వెళ్తారు. ఎన్ని సైజులో ఉన్నాయండి లింగాలు, ఎన్ని వరుసలు. చాలా అద్భుతంగా ఉంది ఇది. కోటిలింగాల పుణ్యక్షేత్రము. అసలు జీవితంలో ఒక్కసారైనా కోటిలింగాల పుణ్యక్షేత్రాన్ని దర్శించాలండి అందరూ.
ఆ మహాశివుని అనుగ్రహము మనకి కలగాలి. ఈ ప్రాజెక్టు 1,00,00,000 లింగాలు ఏర్పాటు చేయడము జరుగుతుందండి. అందుకే దీనికి 1,00,00,000 లింగాల పుణ్యక్షేత్రము అని అంటారు. దాదాపు 90 లక్షలకు పైగా లింగాలు కంప్లీట్ అయ్యాయండి. ఇక్కడ చూడండి, అభిషేకం చేశారు పెరుగుతో. ఇక్కడ చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో. ఒక్కొక్క సైజు, ఒక్కొక్క లైను ఇలా ఉన్నాయండి. ఇక్కడ కొంచెం పెద్ద లింగము. ఇక్కడ చూడండి, స్టెప్స్ పైన లైన్గా అన్నీ ఒకే సైజు పెట్టారు. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమః ఓం. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమః ఓం. వచ్చిన వారందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్తూ ఉంటే ఈ ప్రాంతమంతా మారుమోగిపోతూ ఉంది.